దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా. వినయముగా నీ సన్నిధి మృక్కి స్తుతియాగము చేతునయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా. వెండి బంగారములు నీవే కదా, కొండపైని పశువులు నివసమే కదా. వెండి బంగారములు నీవే కదా, కొండపైని పశువులు నివసమే కదా. విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన ధూపమయా. విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన ధూపమయా, ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా, ఏ రీతిగా నిన్ను పూజింతునయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దైవకృప ఛానల్ వారు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నా దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ఒక మాట చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంది. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశములు చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. చిన్న ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు కూడా నా ప్రభువా నీ బిడ్డలని ఎంతో క్షేమంగా ఉంచి ఈ టీవీ ముందు కూర్చుని ఈ వాక్యం చూడడానికి వారికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు నా ప్రభువా, ఈ వాక్యం నీది, నేను నీ దాసురాలను. నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ ఉద్దేశాలు బయలుపరిచి నీ బిడ్డలకు ఆశీర్వాదము మేలు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించాలి, యేసు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అది ఏంటంటే, నీకు ప్రయోజనము కలిగేటట్లు నీ దేవుడినైన నేను నీకు ఒక ఉపదేశం చేస్తాను. రెండవదిగా, నీవు నడవవలసిన త్రోవల్ని నేను నడిపిస్తాను అంటున్నాడు. గమనించాలి, మానవుడు చేసే ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి ఉద్దేశంలోనూ కూడా తనకు ప్రయోజనం కలగాలని ఆశపడతాడు. చూడండి, ఒక వ్యవసాయం చేసినా, ఒక ఉద్యోగం చేసినా, ఒక చదువుకున్నా, లేక ఒక వృత్తి చేసినా, లేకపోతే ఒక వ్యాపారం చేసినా తనకు ప్రయోజనం ఉండాలని ఆశపడతాడు. కానీ ఎప్పుడైతే తను చేసిన ప్రయత్నాల్లో గనక తనకు ప్రయోజనం కలగలేదో అప్పుడు నిరుత్సాహానికి లోనవుతాడు, మానసిక ఒత్తిడికి కూడా లోనవుతాడు. ఆ కారణాన్ని బట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులు కొంతమంది ఆ నిష్ప్రయోజనం అయిపోయినట్టు వారి జీవితాన్ని చూసుకుని, నిష్ప్రయోజనం అయిపోయినటువంటి వారి వ్యాపారాన్ని చూసుకుని, వారి ప్రయత్నాలు చూసుకుని వారు ఏం చేస్తారో తెలుసా? కొంతమంది ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా తెగిస్తారు. గమనించాలి, ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయంటే మానవుడు తన సొంత ప్రయత్నాల వల్ల చేయని కారణాన్ని బట్టి. అందుకనే దేవుడు నీవు నిరుత్సాహపడకూడదని, నీవు మన మానసిక ఒత్తిడి గురి కాకూడదని, నీ జీవితం నిష్ప్రయోజనంగా ఉండకూడదని ఉద్దేశంతోనే నీకు ప్రయోజనం కలిగే మార్గము నేను చెప్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకు నిష్ప్రయోజనం అవుతుంది అన్న మాటను మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు, ధర్మోపదేశకులు నేను నరుగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించుదురు. ప్రియులారా, మనం గమనించాలి,
ఈ ఇర్మియా గ్రంథకర్తలో ఏం మాట చెబుతున్నాడో తెలుసా? వారు నన్ను అడగని వారిగా ఉండిపోతున్నారు, వాళ్ళు నిజమైన దేవుడు ఎవరో అడగని వారిగా ఉండిపోతున్నారు. అంత మాత్రం కాదు, నిష్ప్రయోజనమైన వాటిని చూసుకుని వాటిని అనుసరిస్తూ వారి జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. వాడు చేసే ప్రతి దానిలోనూ కూడా మేలు కలగకుండా నిష్ప్రయోజనం కలుగుతుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీవు దేవుడు ఏ దేవుడు నిజమైన దేవుడని అడిగేదానిగాను ఉండాలి. ధర్మశాస్త్రోపదేశమును వినేదానిగా ఉండాలి. అంతేకాదు ఆయన నీతి న్యాయాలు అనుసరించేదానిగా ఉండాలి. అంతేగాని నిష్ప్రయోజనమైన వాటి కొరకు నీ జీవితాన్ని వ్యర్థపరచుకోకూడదన్నదే దేవుని ఉద్దేశ్యం. అందుచేతనే ఒక మాట అంటాడు దేవుడు, నీ నీతి ఎంతో తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. మానవుని నీతి దేవుని నీతికి దూరంగా ఉంటుంది కనుక, మానవుడు దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నాడు కనుక, స్వనీతి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు కనుక ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నీ క్రియలు నీకు నిష్ప్రయోజనము కలిగిస్తున్నాయి అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ విధంగా నిష్ప్రయోజనమైన జీవితం నీకు ఉండకూడదని ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీకు ప్రయోజనము కలుగునట్లు నేను ఉపదేశము చేస్తానంటున్నాడు. ఏంటి ఆ ప్రయోజనం అని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అంతట చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనము. గమనించాలి, చీకటిలో ఉన్నవారు ఎప్పుడు చీకటిలో ఉంటాకి ఇష్టపడరు. చీకటిగా ఉన్నవారు ఎప్పుడు వెలుగు వస్తుందా, ఎప్పుడు మా దారి అగమ్యయోగచులుగా ఎందుకుందా, ఈ చీకటిలో నేను ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు వెలుగు వస్తుందని ఆతృతగా ఎదురు చూస్తాడు. చీకటి పటాపంచలైపోవాలంటే వెలుగు కావాలి. అంతేకాదు ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? బుద్ధిహీనత కంటే జ్ఞానము ప్రయోజనకరము. ఈ ప్రయోజనకరంగా నీవు ఉండాలంటే ఈ జ్ఞానాన్ని అపేక్షించేదానిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అనేది నీకు వస్తుంది. జ్ఞానం నీకు వస్తే నీ జీవితానికి ప్రయోజనకరంగా మార్చగలదు. ఇంకో మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అంతేకాదు యోబు గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం అంటాడు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజకులై ఉన్నారు. గమనించాలి, ఎక్కడిది బుద్ధి? బుద్ధి కుశలతలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నాయని మర్చిపోవద్దు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ బుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు? స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని బుద్ధిని ఆధారముగా చేసుకుంటేనే నీకు ప్రయోజనకరమైనటువంటి ఫలితాన్ని, సత్ఫలితాన్ని నువ్వు చూడగలవని నమ్మాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని అపేక్షించాలి. అంతేకాదు బుద్ధి కుశలతో ఏ దేవుని యందు గుప్తమై ఉన్నాయో ఆ దేవుని యందు నీవు నమ్మకం ఉంచాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 35వ వచనంలో అంటాడు, మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీకు ప్రయోజనమగు నిమిత్తమే మీకు చెప్పుచున్నాను. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నీ ప్రవర్తన ఎంతవరకు యోగ్యమైనదో, ఎంతవరకు నీకు ప్రయోజనకరంగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? యోగ్యమైన ప్రవర్తన కావాలి అంటే యోగ్యుడైనటువంటి దేవుని దగ్గర మాత్రమే సాధ్యం. ఆయన యోగ్యుడు. మానవుల కొరకు యోగ్యతతో ఎన్నో కార్యాలు చేసినటువంటి దేవుడు ఆయన. యోగ్యమైన ప్రవర్తనలై ఉండాలంట. తొందరేమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనలై ఉండవలనని ఇది మీకు ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యోగ్యమైన ప్రవర్తన మనకు కావాలి. ఆయన సన్నిధానంలోనే మన ప్రవర్తన అనేది ఉండాలి. అప్పుడే అది మనకి ప్రయోజనకరం. ఇంకొక మాట కూడా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అంటాడు, దైవ సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి తప్పుదిద్దుటకును, నీతిని శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి సత్కార్యము కూడా నీకు ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు నీవెప్పుడైతే వాక్యం దిద్దుబాటుని ఖండించినప్పుడు,
నువ్వు దాన్ని ఒప్పుకుంటావో అప్పుడు మాత్రమే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే, ప్రయోజనకరమైన విద్యార్థిగా నువ్వు ఉండాలంటే, ప్రయోజనకరమైనటువంటి నీకు ప్రయోజనకరమైనటువంటి ఒక వ్యాపారవేత్తగా ఉండాలంటే, ఒక వ్యవసాయదారుడిగా ఉండాలంటే, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఉండాలి అంటే నీకు కావలసింది ఏంటో తెలుసా? దేవుని దగ్గరున్న బుద్ధి నీకు కావాలి. దేవుని ఉపదేశంలో ఉన్నటువంటి సంపూర్ణత నీకు కావాలి. దేవుని యోగ్యత నీకు కావాలి. ఇవి నీకు ప్రయోజనకరమైనవి. గమనించు, ఎంతకాలము నీ సొంత తెలివి మీద ఆధారపడ్డా నీకు ప్రయోజనం అనేది ఉండదు. ఎందుచేతనో తెలుసా? నీ ప్రయోజనము దేవుని దృష్టికి ఎన్న తగినది కాదు అని నమ్మాలి. నువ్వు ప్రయత్నం చేసిన ప్రతి ప్రయత్నాల్లోనూ కూడా ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప ఫలితాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, ఈయన ఏమంటున్నాడు తెలుసా? నీవు నడవవలసిన నీకు ఉపదేశము చేయుదును, నీకు నేను ఉపదేశం చేస్తాను. ఏంటి ఉపదేశం? ఆయన చేసే ఉపదేశం. ఆ ఉపదేశం ఎందుకు చేస్తానంటున్నాడు ఆయన? మనం చేసే పనుల్లో మనకు ప్రయోజనం కలగాలని. ఆయన ఉపదేశం ఎడల మనం ఆకర్షితులమై మనం ఉండగలిగితే ఆ ఉపదేశం ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? నీవు చేసే ప్రతి పనిలోనూ కూడా ప్రయోజనం అనేది నువ్వు చూస్తావు. గమనించాలి, ఉపదేశముని గురించి ఒక మాట ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియుండిరి, మీ విశ్వాసం వ్యర్థమైనదైతే గాని నేను ఏ ఉపదేశ రూపముగాను సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశము మీలో గట్టిగా పట్టుకున్న ఎడల. మనము దేవుని ఉపదేశాన్ని అంగీకరించే వారుగా ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఆయా రీతిగా మనకు ఉపదేశిస్తున్నాడు. టీవీల ద్వారా, పెద్ద సభల ద్వారా, గొప్ప అనుభవనీయులైనటువంటి బోధకుల ద్వారా మనకెంతో వాక్యం ఉపదేశించబడుతుంది. కానీ ఆ ఉపదేశము మనలో నిలిచి ఉండాలి. ఉపదేశం మనలో ఎప్పుడైతే నిలిచి ఉంటుందో అప్పుడు మాత్రమే మన జీవితాలకు అది ప్రయోజనం. మన జీవితాలకు ప్రయోజనమే కాదు, మనం చేసే ప్రతి పని కూడా మనకి ప్రయోజనకరమైన ఆశీర్వాదకరమైన ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది. నీవు ఉపదేశాన్ని వింటున్నావు, విడిచిపెడుతున్నావా? ఉపదేశాన్ని విని మర్చిపోతున్నావా? ఉపదేశం విని నాది కాదనుకుంటున్నావా? ఉపదేశము వినాలి. ఆ ఉపదేశము నీలో నిలిచి ఉండాలి. తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అంటాడు, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుచు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిమంతులు అగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మతగిన బోధను గట్టిగా చేపట్టుకుని వారే ఉండవలెను. ఉపదేశమును అంగీకరించే దానికి ఉండాలి. రెండవదిగా ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఉపదేశాన్ని అనుసరించే వారంగా మనం ఉండాలి. నువ్వు ఎంతకాలము దేవుని బోధ వింటున్నావో, ఎంతకాలము దేవుని వాక్యంలో నువ్వు ఉంటున్నావో నాకు తెలియదు. కానీ ఆ వాక్యాన్ని విని వాక్యంలో నేను ఉన్నానని తృప్తిపడద్దు, వాక్యం నాలో ఉందని తృప్తిపడద్దు. నువ్వు ఎన్ని విధాల వాక్యాలైనా వల్లించవచ్చు, ఎన్ని విధాల వాక్యాలైనా కంఠస్థంగా నువ్వు చెప్పొచ్చు. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యం నీ అనుకరణలో కూడా ఉండాలి. అనుసరించాలి. ఎలా అనుసరించాలి? నమ్మకముతో అనుసరించాలి. అనుసరించగలుగుతున్నావా? అనుసరించకపోతే ఈ వాక్యము నీకు నిష్ప్రయోజనమే. అనుసరించాలి. దేవుని సన్నిధిలో చెప్పడం మాట చెప్పేస్తాం, కానీ అనుసరించడంలో చాలా కష్టం. వింటాం కానీ అనుసరించడం చాలా కష్టం. గమనించాలి, ఏ బోధకులు చెప్పినా, ఏ దైవ ఉపదేశకులు నీకు ఉపదేశించినా ఆ ఉపదేశం నీ హృదయంలో నిలిచి ఉండాలి. మొదటి విషయం. రెండవదిగా ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. రెండవ మాట. మూడవదిగా చూసినట్లయితే తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట్లాడక ఏమీ
అపహరింపక పూర్ణులై మంచి నమ్మకముగా ఉండవలెను. అలంకరించుకోవాలి అంటాడు, ఉపదేశాన్ని అలంకరించుకోవాలి అంటాడు. అలంకరించుకోవడం అంటే అర్థం ఏంటి? ఏ ఉపదేశమైన భావన అయితే మన హృదయంలోనికి జొరబడుతుందో ఆ హృదయం దాన్ని స్వీకరించి దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అంటే క్రియారూపంలోనికి వస్తుంది. ఎప్పుడైతే అంటే దీని అర్థం ఏంటి? ఈ వాక్యము ద్వారా మన క్రియలు అనేవి మారుతాయన్నమాట, సత్క్రియలు అనేవి వస్తాయి. కనుక ఈ క్రియలను మనము అలంకరించుకోవాలి. అలంకరించుకోవడం అంటే చాలామంది వాక్యాన్ని గౌన్ల మీద రాసుకోవడం, లేకపోతే బెల్టల మీద రాసుకోవడం, జేబులకు తగిలించుకోవడం, ఇవన్నీ చేస్తారు, మంచిదే. కానీ అసలు నీ ఉపదేశం ఎక్కడ ఫలదీకరణ చెందాలయ్యా అంటే నీ అంతరంగ లోతుల్లో అది ఫలించాలి. ఆ ఫలించిన ప్రభావం వల్ల నీవు నీ క్రియల్లో ఒక గొప్ప మార్పు పరివర్తన చూడాలి. అది అలంకరించుకోవాలి. గమనించాలి. ఉపదేశం, దేవుడు ఏ ఉపదేశం నీకు చేస్తానన్నాడో తెలుసా? ఆ ఉపదేశం దేవుని వాక్యం నుండి వచ్చే ఉపదేశం నీలో నిలబడాలి మొదటిగా. రెండవదిగా అది ఏం చేయాలో తెలుసా? దాన్ని అనుసరించడం ప్రారంభించాలి. మూడవదిగా ఆ ఉపదేశ ప్రక్రియ యొక్క ప్రతిఫలం నీ క్రియలు అలంకరణ ద్వారా అనేక మందికి కనబడాలి. కనుక వాక్యం అనేది ఉపదేశాన్ని నువ్వు ఈ విధంగా స్వీకరించి నీ క్రియల్లో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు చేసే ప్రతీది కూడా ప్రయోజనకరంగా ఉంచుతాడు. అంతేకాదు ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీవు నడవలసిన మార్గం నేను నడిపిస్తానంటున్నాడు. అంటే మానవుడు తన మార్గంలో ఎన్నో మార్గాలు ఏర్పాటు చేసుకుంటాడు, ఎన్నో విధాలుగా ప్రయాణాలు చేస్తాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏంటో తెలుసా? నేను నడిపించే మార్గంలో మానవుడు నడవాలి అని ఆశపడతాడు. గమనించాలి. మనం నడిచే నడకలో, మనం నడిచే త్రోవల్లో ఏ ఆటంకాలు వచ్చినా అవి మనం తీసుకోలేము. ఆటంకాలకున్న పరిస్థితుల్ని మేము పరిష్కారం చేయలేము. కానీ దేవుడు ఎందుకు నేను నేర్పించాలని ఆయన కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన మనల్ని ఎందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు? మనకు ప్రయోజనం కలగాలని ఒక ఉపదేశం నేను చేస్తున్నాను. రెండవదిగా నువ్వు ఎలా నడవాలో ఆ త్రోవలన్నీ కూడా నేనే నడిపిస్తానంటున్నాడు. కనుక ఆయన నడిపించే మార్గాలు ఎలాంటి మార్గాలైనా సరే ఆయన మంచి మార్గాలుగా చేసే దేవుడు. అందుకనే అంటాడు సామెతల గ్రంథము 15:19 అంటాడు, యథార్థవంతుల మార్గము ఏమంటారు? యథార్థవంతుల మార్గము రాజమార్గము. గమనించాలి. నిన్ను ఏ మార్గంలో, ఏ త్రోవలో నడిపించాలని ఆశపడుతున్నాడో తెలుసా? నీవు నడిచే మార్గము రాజమార్గంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. గమనించాలి. రాజమార్గం అంటే సామాన్యమైన విషయమా? రాజు వెళ్తాడనే మార్గం ఎంత గొప్ప అలంకరణతో ఉంటుందో, ఎంత సెక్యూరిటీతో ఉంటుందో, ఎంత సుందరంగా అది తీర్చిదిద్దబడుతుందో అంతా మనకు తెలుసు. అయితే ఈ రాజమార్గంలో మనల్ని, పనికి మాలిన మనల్ని ఆయన ఉపదేశం వింటే చాలు, అనుసరిస్తే చాలు, దాని ప్రకారంగా నడుచుకుంటే చాలు, ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. రాజమార్గములో నడిపించడానికి. రాజుకి ఎన్ని హోదాలు ఉంటాయో, ఎన్ని ఆధిక్యతలు ఉంటాయో అలాంటి మార్గములో మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ధన్యకరమైనటువంటి దేవుని ఉద్దేశం నీ జీవితంలో జరగడానికి నువ్వు అనుమతించగలవా ఈరోజు? అంతేకాదు, ఒకవేళ ఆయన నడిపించే మార్గంలో అరణ్యాలు అడ్డం వచ్చినా దాన్ని ఏం చేస్తాడో చూడు. ఒక మార్గము యెషయా గ్రంథము 49:11 ఈ విధంగా ఉంది, నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములను ఎత్తుగా చేసేదను. ఒకవేళ నీ జీవితంలో పర్వతాల లాంటి శ్రమలు ఏమైనా నీ ఎదురుగుండా ఉండి నీ జీవితాన్ని నిరుత్సాహపడితే, నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో పర్వతాలేమో అలాంటి సమస్యలు అడ్డంగా నిలబడిపోతే, నువ్వు వాటిని పరిష్కరించుకోలేను అని నువ్వు నిరుత్సాహపడితే, ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన త్రోవలో నేను నడిపిస్తానన్న దేవుడు అరణ్యమును ఆయన రాజమార్గంగా చేస్తాడట. అరణ్యం నువ్వు చూసేటప్పటికీ మాయమైపోతుంది. నీకు అక్కడ ఏం కనపడుతుందో తెలుసా?
పర్వతము నీకు రాజమార్గంగా కనిపిస్తుంది. గమనించు, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రయత్నాలు నీకు ఆటంకాలు ఉండొచ్చు, అభ్యంతరాలు ఉండొచ్చు. అయ్యో, ఈ పర్వతం లాంటి అభ్యంతరాన్ని నేను దాటగలనా? ఈ పర్వతం లాంటి ఆటంకం నాకు తొలగిపోద్దా? అయ్యో, నాకు ఎవరూ లేరే అని నువ్వు నిరుత్సాహపడద్దు. నీ సమస్య ఎంత గట్టిదైనా, ఎంత ఎత్తైందైనా ఆయన నీకు దాని మధ్య నుంచే రాజమార్గం ఏర్పాటు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ రాజమార్గాన్ని ఎత్తుగా చేస్తాడంట. కారణం ఏంటో తెలుసా? రాజు ఎప్పుడు కూడా ఎత్తైన రథస్వాల మీదే ఉంటాడు. ఎందుకు? రాజును చూసేవారు అందరూ కూడా ఒక ప్రత్యేకంగా ఆశతో చూస్తారు. రాజును నేను చూశానని పొంగిపోతారు. ఆ రాజుకున్న ఆధిక్యత కంటే కూడా అధికమైన ఆధిక్యత నీకు దేవుడు ఇవ్వాలని నిన్ను రాజమార్గములో, ఎత్తైన మార్గములో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, ఆయన సముద్రములలోని వడిగల జలములలోను కూడా మార్గాలు ఏర్పాటు చేస్తాడట. సముద్రములోను ఒడిగల జలాల్లో కూడా నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, చాలామంది ఏమంటారు తెలుసా? అప్పులు ఎక్కువైపోయింది అంటే ఏమంటారు? వాడు అప్పుల్లో మునిగిపోయాడంటారు. అనరా? అంటారు. వాళ్ళు సమస్యల్లో మునిగిపోయారు. అయ్యో, వాళ్ళకి దారి కనపడతలేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ ఇబ్బందుల్లో నువ్వు మునిగిపోయావా? నీ వేదనలో నువ్వు మునిగిపోతున్నావా? ఒడిగలిగినటువంటి వేదనలు నీ చుట్టుముట్టినయా? నీ సమస్యలు చుట్టుముట్టినయా? నువ్వు మునిగిపోతే ఎవరు నిన్ను కాపాడలేరు. సుడిగుండంలో పడిన వ్యక్తికి ఎవరు చెయ్యిచ్చి ఆదరించలేరు. కారణం ఏంటో తెలుసా? వాడికి మునిగిపోతాడు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? సముద్రంలో కూడా, వడిగల జలముల మధ్యన కూడా నేను నీకు రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఈయనకి ఏమన్నా వెల చెల్లించాలా? నో. ఆయన ఉపదేశమును ఆలకిస్తే చాలు, ఆయన ఉపదేశాన్ని అనుసరిస్తే చాలు, ఆయన ఉపదేశానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే చాలు, నిన్ను రాజమార్గంలో నడిపిస్తానంటున్నాడు. అరణ్యాన్ని కూడా రాజమార్గంగా చేస్తానంటున్నాడు. అరణ్యము లాంటి సమస్యలు ఉన్నా, హాని కలిగించే జంతువులు ఉన్నా, ప్రాణాలు తీసే పురుగులు ఉన్నా, వాటి మధ్యన కూడా నీకు సురక్షితమైనటువంటి రాజమార్గం తయారు చేస్తాడు ఆయన. జలముల మధ్యన, ఒడిగల జలముల మధ్యన, నిన్ను ముంచేయడానికి ప్రయత్నం చేసే మధ్యన దేవుడు ఏం చేస్తానంటున్నాడో తెలుసా? రాజమార్గం ఏర్పాటు చేస్తానంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జపాన్లో సునామీ వచ్చింది, మనం చూసాం కదా. పెద్ద పెద్ద మేడలు, ఎన్నో అంతస్తులైన మేడలు ఒక్క కనురెప్ప పాటులో పడిపోయినాయి అవన్నీను. వాళ్ళు ఎక్కడికి వెళ్దామన్నా చోటు అనేది లేదు, దారి అనేది లేదు. జలముల మధ్యన కొట్టుకుని పోయారు. వాళ్ళ సంపాదన కొట్టుకుపోయింది, సముద్రమయం అయిపోయింది, జలమయం అయిపోయినాయి. వాళ్ళ ఆశలన్నీ జలమయం అయిపోయినాయి. ఈరోజు నీకో శుభవార్త ఏంటో తెలుసా? నీవు క్షేమంగా ఉన్నానని అనుకుంటున్నావు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నావు, నాకు పెద్ద చదువు ఉందని అనుకుంటున్నావు, నా ఉద్యోగం ఉందని అనుకుంటున్నావు. కానీ అనుకోని గడియలో ఎప్పుడు నీ చుట్టూ అరణ్యం చుట్టుకుంటుందో నీకు తెలియదు. ఎప్పుడు సమస్యలైనటువంటి జలాలు నీ మీద పొంగి పొర్లుతాయో నీకు తెలియదు. ఈరోజు నీకు ఆహ్వానంతో చెప్పే మాట ఏంటో తెలుసా? నీకు ప్రయోజనం కలగడానికి దేవుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు. నీకు ప్రయోజనం కలగడానికే ఆయన నీకు ఉపదేశం చేస్తున్నాడు. నీకు ప్రయోజనం కలగడానికే ఆయన త్రోవలో నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు అరణ్య మార్గమున నడిచినా, నదుల్లో పడి వెళ్ళినా, సమస్యల మధ్య చిక్కుకున్నా, దేవుడు నీకు రాజమార్గము మధ్యన నడిపిస్తానంటున్నాడు. రాజుకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? రాజుకి ఎన్నో భవనాలు ఉంటాయి, ఎంతో అధికారం ఉంటుంది, ఎంతో ఉన్నతమైన మనుషులు ఉంటారు. ఒకడు రమ్మంటే వస్తారు, 10 మంది పొమ్మంటే పోతారు. ఎంత అధికారపూరితమైనటువంటి, ఆనందమయమైనటువంటి, శక్తికి మించినటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నింపడానికి రాజమార్గములో తను తీసుకుని వెళ్ళాలని నీకు ఆశపడుతున్నాడు. నువ్వెక్కడికి వెళ్తావో తెలుసా? రాజనగరం, అదే పరలోకం. దేవుని సన్నిధిలో నువ్వు పరలోకంలో ఉంటే నిత్య సంతోషం, నిత్య ఆనందం, నిత్య ఆనందం నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితం ఎంతకాలం జీవించావన్నది కాదు, కానీ ఇంతవరకు జీవించిన జీవితంలో ఎంతవరకు ప్రయోజనం ఉందని ఒక్కసారి పరిశీలించు. నేను ఎంతవరకు జీవించాను,
40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు నేను ఎంతవరకు ప్రయోజకుడిగా ఉన్నా, నాకు నేను ఎంతవరకు ప్రయోజనం చేసుకున్నానని ఆలోచించు. దేవుని ఉపదేశము విన్నవాడే ప్రయోజకుడు, దేవుని త్రోవలో నడిచిన వాడే ప్రయోజకుడు, దేవుని ఉపదేశం అనుసరించిన వాడే ప్రయోజకుడు. ప్రయోజనకరమైనటువంటివి చెయ్యాలని నువ్వు కోరుకుంటే ఈరోజే ప్రభువా నీ ఉపదేశం నేను అంగీకరిస్తానయ్యా, నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటాను బాబు, నీ ఉపదేశమునే నాకు క్రియారూపంగా నన్ను అలంకరించుకుంటాను నాయన. దేవుని సన్నిధిలో ఈ కోరిక నీకుంటే ఆయన రాజమార్గంలో నడిపించి, రాజు ఉన్న స్థానంలో నిన్నుంచి, రాజుకున్న అధికారము నీకు ఇచ్చి, రాజుకున్న సౌకర్యము నీకు ఇచ్చి, రాజుకున్నటువంటి నిత్య జీవాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మన తండ్రి, మన ఉపదేశకుడు, మనకు రాజు. కుమారుడిగా ఉన్న నీవు రాజువే. రాజుగా పొందవలసిన సకల సత్కార్యాలకి కూడా అర్హుడవే. కనుక రాజమార్గంలో నడిపించాలనుకున్న యేసు ఉద్దేశాన్ని నువ్వు వమ్ము చేయొద్దు. ఈరోజు ఆలోచించు, ప్రభువా నేను రాజమార్గంలో నడవాలంటే ఈరోజు నా బ్రతుకులో ఒక మార్పు, ఒక పరివర్తన రావాలి నాయన అని అడుగు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు సమస్యలు నిన్ను ముంచివేస్తున్నాయా? అనారోగ్యం నిన్ను అణిచివేస్తుందా? నీవు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను ఎదురుగుండా పర్వతాలు లాంటి ఆటంకాలు కనిపిస్తున్నాయా? ఈ ఆటంకాలు పోవాలన్నా, సమస్యలు విడుదల కావాలన్నా, నీ ఆరోగ్యం బాగుపడాలన్నా ఆయన ఉపదేశించే ఉపదేశమును వింటే, ఆయనని చేయి పట్టుకుని క్షేమకరమైనటువంటి రాజమార్గంలో నిన్ను నడిపించి నీకు నిత్య విశ్రాంతిలో నీకు స్థానం ఇవ్వడానికి ఆయన కోరుకుంటున్నాడు. ఇంతకాలము ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయాను, నిరుత్సాహపడద్దు. ఓడిపోయిన వారి కొరకే ఈ శుభవార్త. ఈ వాక్యాన్ని నువ్వు విన్నావు గనక ఈ వాక్యంలో ఇంకనూ ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే, నీకు ప్రయోజనకరమైన లేని పరిస్థితులు ఏమైనా, మీ సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి చేస్తుంటే దయతో ప్రేమతో నేను చెప్తున్నాను, ఈ ఫోన్ కాల్స్కి చేసి మీ కష్టంలో కూడా మేము కూడా పంచుకుని ప్రార్థన చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, ఇంతవరకు మీరు విన్న వాక్యం, నన్ను బలపరచిన వాని యందు నేను సమస్తమును చేయగలను అనే వాక్యం మీద వాక్య పరిచయం విన్నారు. మీరు విని దీని ద్వారా బలం పొందాలని నమ్ముతున్నాను. మనం ఏ పని చేయాలనుకున్నా, ఎప్పుడు చేయాలనుకున్నా, ఎక్కడ చేయాలనుకున్నా మన దేవుడు మనల్ని బలపరచకపోతే మనం ఏమీ చేయలేము. అందువల్ల మన జీవితంలో ప్రతినిత్యం మనం దేవుణ్ణి అడుగుతూ, ఆయన బలం పొందుతూ, ఆయనలో మనం కొనసాగుతూ ముందుకు ప్రయాణం చేయాలి. ఆయన చూస్తూ మనం ప్రయాణం చేసినప్పుడు మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఆయన బలం మన తోడు ఉంటుంది కనుక, ఆయన కాపుదల మనకు ఉంటుంది కనుక మనం అజేయంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మన ప్రయత్నాలని సఫలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, లోకరక్షక, సృష్టికర్తమైన మా దేవ, ఈ దినాన్న మేమందరం వినిన వాక్యాన్ని నువ్వు మా తెచ్చిస్తుంది నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, వినిన వాక్యాన్ని మేము మా మనసులలో భద్రం చేసుకొని దానిని ధ్యానిస్తూ ప్రతినిత్యం నీ ద్వారా బలం పొందుతూ నీలో కొనసాగడానికి, నీలో బలపడడానికి, నీలో స్థిరపడడానికి మాత్రమే కాకుండా నాయన ఇతరులను కూడా బలపరిచే శక్తిని మాకు దయచేసి మాకు సహాయం చేయమని అనుకుంటున్నాను. ఏ బిడ్డలైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారందరికీ నీ దీవులను దయచేసి ఏ ఇబ్బంది కలగకుండా చేసి, ఏ రకమైన బలహీనత లేకుండా చేసి, నూతన శక్తితో, నూతన బలంతో, నూతన ఉత్సాహంతో వారిని నింపమని అనుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవ కోసం ప్రార్థన చేయడానికి సేవను దయచేయమని, నీ సేవకురాలు ఇంకా బలంగా వాక్యం చెప్పడానికి, ఇంకా బలంగా నూతన వాక్యం చెప్పడానికి, అనేక మంది బలపరచడానికి, నిన్ను స్తుతిస్తూ జీవించడానికి సేవను దయచేసి ఈ ఛానల్ని కూడా దీవించిన ఆయన ఎప్పుడూ ఆగిపోకుండా సర్వకాలం జరిగేటట్టుగా నీవే సహాయం చేసి కరుణించి కాపాడమని, నీ సన్నిధిని మాతో ఉంచి దీవించమని ఈ మనవులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.